దుష్ట సంహారం కోసం వచ్చాను. దానికి మిమ్మల్ని ఆధారం చేసుకున్నాను. విగ్రహం వచ్చి మాట్లాడుతుందా? ఎక్కడైనా విగ్రహం వచ్చి మాట్లాడుతుందా? విగ్రహం మాట్లాడాలంటే దానికి ఆధారం కావాలి. పతంగి గాలిలో ఎగరాలంటే దానికి ఏమి కావాలి? దారం కావాలి. అదే ఆధారం. మరి ఇక్కడ నేనున్నా అని తెలవాలంటే నాకు ఒక ఆధారం కావాలి కదా. ఆ ఆధారమే ఈ దారం. నా మణిద్వీపంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి మణిద్వీప యోగం ఉంది. నాకు పూజలు, వ్రతాలు, నోములు, మణిదీప వర్ణన 9 సార్లు పారాయణం చేయండి. 9 రకాల పువ్వులు పెట్టండి. 9 మంది ముత్తైదులకు పసుపు పొట్టివ్వమని ఏ దైవము చెప్పదు. అవన్నీ మీరు సృష్టించుకునేవే. 108 పువ్వులు అని, 108 కొబ్బరికాయలని ఏ దైవం అట్లా చెప్పదు. అవన్నీ మీరు ఇతరుల కోసం చేసే కార్యక్రమం. శ్రీమాత్రే నమః. అందరం చూస్తున్నాం కదా, ఈ మణిద్వీపేశ్వరి అమ్మవారి కోసం చూస్తున్నాం కదా. ఏంటి అని మీకు అందరికీ అర్థమవుతుంది. ఈవిడ చెప్పిన ఫస్ట్ వీడియోలో, నేను పెట్టిన వీడియోలో చూసారు కదా ఆడియోస్, అవి వాటికి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. కొంతమంది మన వాళ్ళకి అర్థం కావట్లేదు, ఆవిడ మాటలు నిజమని నమ్మేస్తున్నారు. ఇంకా ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తుంటే నాకు ఒకసారి అసలు అర్థమే కావట్లేదు. జనాలు ఈవిడ్ని ఇంత ఎలా నమ్ముతున్నారా, ఈవిడ్ని ఇంత ట్రస్ట్ ఫీలింగ్ ఉందా ఈవిడ పట్ల అనేసి నాకు అర్థం కావట్లేదు అనమాట. సో అందుకనేసి వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, మెయిన్ షేర్ చేయండి. ఎందుకంటే లైక్ ఎలా ఉన్న ఈ వీడియోకి షేర్ చేయండి. ఎందుకంటే తెలియాలి, నలుగురికి తెలియాలి ఈవిడ ఏంటి, ఈవిడ భాగవతం నిజస్వరూపం తెలియాలి. ఈ 96 సంతోష్ అన్న చాలా కష్టపడుతున్నాడు అన్న, అయినా అర్థం చేసుకోవట్లేదు. సో అందుకనమాట ఆవిడ చెప్తుంది ఏమని, అక్కడ ఉన్న మణిద్వీపానికి, ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ మణిద్వీప యోగం ఉందని చెప్తుంది. ఆవిడకి అసలు మణిద్వీపం అంటే ఏదో వాళ్ళ ఇంటి పక్కన ఇదేదో అనుకుంటుంది ఆవిడ. అసలు నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం కావట్లేదు. మణిద్వీపం అంటే ఏదో వాళ్ళ ఇంటి పక్కనో వాళ్ళ ఇంటి ఎదురుగుండానో ఉన్న మామూలు ఇదే ఎవరిల్లు అన్నా ఏమన్నా లేకపోతే వాళ్ళ ఇల్లు అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏమీ లేకుండా డబ్బుల కోసం అంత హడావిడి నడుపుతున్న ఆవిడ ఇంటి దగ్గరికి అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి అంత టైము గంటలు జనాలు నుంచోబెడుతుంది. అలాంటిది 14 లోకాలకు పైనున్న భువనేశ్వరి దేవి యొక్క ద్వీపం అది, మణిద్వీపం అనేది భువనేశ్వరి లోకం. అటువంటి మణిద్వీపానికి వెళ్ళడానికి ఎంత అర్హత ఉండాలి వీడికి అసలు తెలుసా? బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివుడు కూడా మణిద్వీపానికి వెళ్ళడానికి అమ్మవారి అనుమతి కోసం చూశారంట. చూసి మీకు దేవి భాగవతాంతర్గతంగా ఉంటుంది ఇదంతా కూడా. ఏమని ఉంటుందంటే అమ్మవారి ఆనతి కోసం వాళ్ళు చూసి అమ్మవారి అనుమతి వచ్చాక ఒక పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్తుంది అనమాట. అక్కడేంటి ఇంకా చాలామంది కోట్ల రుద్రులు అంటే శివుళ్ళు గౌరీదేవితో కలిసి ఉంటారు. ఎందరో కోట్ల విష్ణువులు లక్ష్మీదేవితో కలిసి ఉంటారు. ఎంతోమంది నవబ్రహ్మలు సరస్వతితో కలిసి సృష్టి నిర్మాణం చేస్తూ వీళ్ళతో పాటు అంటే మన భూలోకాన్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రస్తుతం మన భరతవర్షాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ దేవతలు చూస్తారనమాట. వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఆశ్చర్యపోతారనమాట. పుష్పక విమానంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వీళ్ళు ముగ్గురు కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి మేము కాకుండా ఇంతమంది రుద్రులు, ఇంతమంది విష్ణువులు, ఇంతమంది బ్రహ్మలు ఉన్నారా అని ఆశ్చర్యపోతారు. అది భువనేశ్వరి దేవి సంకల్పం, లలిత అమ్మవారి యొక్క శక్తి అదనమాట. ఆవిడ్ని చూడడానికి కూడా మణిద్వీపానికి వెళ్ళడానికి ఎన్నో ప్రాకారాలు దాటుతారనమాట. 9 ప్రాకారాలు దాటుతారు వాళ్ళు. కంచు గోడలు, రాగి గోడలు, గోమేధికంతో నిర్మితమైన ప్రాకారాలు, కల్పవృక్షాలు. చింతామణుల మందిరంలో అమ్మవారు చివరిలో మధ్యలో ఉంటుందన్నమాట. చింతామణులతోనే మందిరం కట్టించుకుని అమ్మవారు అందులో మహాదేవుడితో కలిసి భువనేశ్వరి దేవి నివసిస్తుంది అనమాట, లలితమ్మే. అది మణిద్వీపం. అటువంటి మణిద్వీపానికి మనం ఎన్నో జన్మలు ఎత్తి కర్మలన్నీ అనుభవించి చివరికి కర్మ అనే స్థితి లేకుండా మన పాపం మొత్తం పండిపోయి ఇంకా అమ్మవారి కర్మలన్నీ తీసేసాక మనం అమ్మవారిలో పూర్తిగా తదాప్యం చెందాక మణిద్వీపానికి మనకు అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇంకా మణిద్వీపానికి వెళ్తే ఇంకా మళ్ళీ వెనక్కి రావడం ఉండదు. కానీ ఈవిడు ఇప్పుడు ఉన్న ఇంటికి వెళ్తే మాత్రం ఏ పాపం చేసినా ఏ పుణ్యం చేసినా మణిద్వీపానికి వెళ్ళిపోవచ్చు అనేసి ఈజీగా చెప్పేస్తుంది అనమాట. అంటే ఏంటి, మీరు రండి జనాలందరూ వచ్చేయండి మణిద్వీపానికి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న అమ్మవారు రూపమే లలితా పరమేశ్వరి. లలితా పరమేశ్వరి అని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు?
ఇప్పుడు కొత్తగా దేవతగా తీసుకొచ్చి ట్రెండ్ చేస్తే అవుతుంది కదా. మణిద్వీపేశ్వరి రూపమే వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు, నేను దుర్గని ఆధారం చేసుకుని వచ్చానని చెప్తుంది ఈవిడి. అంటే ఈవిడ మీదకి ఒంటి మీదకి అమ్మవారు వచ్చినప్పుడు మణిద్వీపేశ్వరి అమ్మవారు చెప్పిందంటే ఈవిడికి ఏమని, నేను దుర్గని ఆధారం చేసుకుని వచ్చాననేసి. దుర్గని ఆధారం చేసుకుని రావాల్సిన పని లలితమ్మకి లేదండి. ఆవిడ మణిద్వీపేశ్వరి, ఆవిడ యూనివర్సల్, ఆవిడ అసలు నియంత. ఆవిడకి ఏంటండి, ఆవిడ మహాసామ్రాజ్ఞి లలిత పరాభట్టిక. ఆవిడ పరాభట్టారికకి దుర్గని ఆధారం చేసుకుని రావాల్సిన పని ఏముంది. దుర్గే లలితమ్మ నుంచి వచ్చింది. ఈవిడికి తెలియని విషయం, పరాశక్తి వాళ్ళు దుర్గమ్మ కానీ, కాళీయమ్మ కానీ, లలితమ్మ కానీ, పార్వతి కానీ వీళ్ళందరూ లలిత అమ్మవారి యొక్క వివిధ అంశాలు. కానీ మూల ప్రకృతి స్వరూపిణి భువనేశ్వరిదేవి లలితమ్మే. ఆ విషయం ఈవిడ చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్తుంది ఈ వీడియోలోని, విగ్రహం ఎక్కడైనా మాట్లాడుతుందా అంటుంది. అండ్ మతం ఉందా లేదా ఇవిడికి, అసలు విగ్రహం మాట్లాడుతుందా అనేసి అంటుంది. విగ్రహం అన్న భావనలో ఉందా అమ్మవారు అనుకోవట్లేదు ఆవిడైతే. ఆ గోడకి ఈవిడ ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్తోనో లేదంటే సిమెంట్తోనో అతికించిన తాపడం చేయించిన ఆ మూర్తి ఏదైతే ఉందో ఆవిడ్ని ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఈ జ్యోతి మేడము విగ్రహం అనుకుంటుంది, అమ్మవారు అనుకోవట్లేదు. నువ్వు అమ్మ అనుకుంటే అమ్మ అవుతుంది. అది కొమ్మ చెక్కితే బొమ్మరా, నమ్మి కొలిస్తే అమ్మరా, అది తెలియట్లేదు ఈవిడికి. ఆ మాట ఎలా మర్చిపోయింది ఈవిడి. విద్వాంసులు చెప్పక్కర్లేదు ఈ మాట, చిన్న చిన్న పల్లికారులు కూడా చెప్తారు. ఏంటి, అమ్మని ఎందులో చూసినా చిన్న రాతిలో కానీ రప్పలో కానీ గోడకు పెట్టిన ఫోటోలో కానీ అమ్మవారిని చూసి మొక్కే సంప్రదాయం మంది. అటువంటిది ఇవిడే ఆవిడ విగ్రహం అంటుంది. విగ్రహం ఎక్కడైనా వచ్చి మాట్లాడుతుందా అంటుంది. అందుకనంట ఆధారం కావాలి, గాలిలో దారం కావాలి అంటుంది. తావీజ్ మహిమ మాయా లేదు, మర్మం లేదు, తావీజ్ మహిమ అంటారు చూసారా, ఆ టైప్లో ఏమంటుందన్నమాట ఇప్పుడు, ఆధారం కావాలి అయ్యో చెప్తుంది. ఇంకా అసలు నాకు నవ్వుతుందా మాట్లాడుతుంటే. అందుకనంట వీళ్ళని అమ్మవారు, ఇంకా అమ్మవారికి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదనమాట. వీళ్ళు తప్ప భూప్రపంచంలో కంచి కామకోటి పీఠం కానీ, శృంగేరి శారదా పీఠం కానీ, పూరీ పీఠం కానీ, జగద్గురువులు వీళ్ళు ఎవరూ కనిపించలేదు అమ్మవారికి. వీళ్ళొక్కళ్ళే కనిపించారనమాట ఆధారం కింద. వీళ్ళొక్కళ్ళే భూమి మీద ఇంకా పుణ్యాత్ములు, పాపం వీళ్ళొక్కళ్ళకే లేదని చెప్పేసి అమ్మవారు వీళ్ళొక్కళ్ళని ఎంచుకుని అనమాట, నేను మీ మీదకి వస్తున్నాను, మీ మిస్సెస్ మీద కానీ జ్యోతి మేడం మీదకి వస్తానని సార్కి చెప్పింది. సార్ కూడా ఏం చేశారంటే రామ్మ అని చెప్పారు. జ్యోతి మేడంకి అమ్మవారు ఏం చెప్పిందో సార్ తర్వాత చెప్తారనమాట. అమ్మవారు వచ్చి వెళ్ళిపోయాక, అంటే వీళ్ళ శగం అనట్లేదు దాన్ని, అమ్మవారు వచ్చారు అని పేయి మీదకి వస్తున్నారు అంటే ఒంటి మీదకి వస్తున్నారు అని చెప్తుంది. ఇప్పుడు మా ఊర్లో మంచినీళ్ళు మన తెలుగు వాళ్ళు మంచినీళ్ళు అంటారండి, తమిళనాడు సైడ్ తన్నీ అంటారు, హిందీలో పానీ అంటారు, ఇంగ్లీష్లో వాటర్ అంటారు. మొత్తం మీద ఏంటి, ఇదంతా లిక్విడ్ వాటరే కదా, మంచినీళ్ళే కదా, కానీ పేర్లు వేరు. అలాగే మన ఆంధ్ర సైడ్ ఏమంటారంటే దీన్ని ఒంటి మీదకి రావడం పూనకం అనేసి అంటారు. తెలంగాణ సైడు శగం అంటారు. అలాగే తమిళనాడు సైడు అరుల్వాక్ అంటారు. అలా పలు చోట్ల పలు పేర్లతో వీటిని పిలుస్తారు. కానీ ఏదైనా విధానం ఒక్కటే కదా. అది ఇప్పుడు చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు శివశక్తులు ఈ జోగిని వ్యవస్థ ఎత్తుకుని రంగం చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇవన్నీ నీకు ఎలా వచ్చింది, ఇలా రాకూడదు కదా, మేము పెట్టే పరీక్షలు పాస్ అవ్వని సౌందర్యాన్ని క్వశ్చన్ చేసినట్టు చేస్తారని చెప్పి ఈవిడ ఇలా స్కెచ్ చేసింది అనమాట. మీకు అర్థమైంది, అక్కడ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారండి. ఈ 96 సంతోష్ అన్న మొత్తం అన్ని పిన్ టు పిన్ ఒక్కొక్కటి చెప్తున్నారు. అన్న మొత్తం అన్నీ బయటకు లాగుతున్నాడు వీళ్ళ కోసం. మేము కూడా కొన్ని అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తున్నాయి. ఇవి మనకి ఎవరో చెప్పక్కర్లేదు, చెప్తున్నాను కదా. వాళ్ళొక్కళ్ళనే ఆధారం చేసుకుని రావాల్సిన పని ఏంటి అమ్మవారికి, వేరే ఎవ్వరు లేరా. అమ్మవారు రావాలంటే డైరెక్ట్గా వస్తుంది, వీళ్ళ పని ఏముంది, ఆ పని ఏం లేదు కదా. ఏదో వీళ్ళొక్కళ్ళే కారణ జన్మలు అన్నట్టు, దైవాంశ సమ్మతులు అన్నట్టు వీళ్ళని అమ్మవారు ఆధారం చేసుకుని వచ్చిందని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు కాలేజీలో ఫ్యాకల్టీ కదా, ఆ ఉద్యోగం కూడా ఊడిపోయిందని చెప్తున్నారులే. ఇప్పుడు కాలేజీలో ఫ్యాకల్టీ కాబట్టి జాగ్రత్తగా ఏంటంటే తెలుగుగా వేసింది అనమాట. అంటే వీడికి ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఎగ్జాంపుల్స్ చెప్పడం తెలుసు కదా. అందుకే ఏమని చెప్తుందంటే, ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, ఆ దారం లేకపోతే గాలిపటంలో ఆకాశం ఎగరదు కదా. అలాగే ఇప్పుడు మేము ఇప్పుడు అమ్మవారు బయటికి రావడానికి మేము కావాల్సి వచ్చింది కాబట్టి అమ్మవారు మమ్మల్ని ఆధారం చేసుకుని మా ద్వారా బయటకు వచ్చిందని చెప్తున్నారు. మరి ఆకాశంలో గాలిపటం ఎగిరినప్పుడు దారం మనకు కళ్ళకు కనపడదు కదా. అలాగే వీళ్ళని ఇప్పుడు అమ్మవారు ఆధారం చేసుకుని వచ్చింది, ఇప్పుడు ఆ దారం వీళ్ళని చెప్తుంది కదా. అలాగే మరి ఇప్పుడు వీళ్ళు కనపడకూడదు కదా మనకి, వీళ్ళు ఎందుకు కనపడుతున్నారు, వీళ్ళు చేసే పని కనపడాలి. కానీ అమ్మవారిని తీసుకొచ్చారు, నిస్వార్థంగా అమ్మవారిని పెట్టారు. ఓకే, అమ్మవారు వీళ్ళనే ఎంచుకుంది అనుకుందాం, తీసుకొచ్చి పెట్టింది అనుకుందాం. అప్పుడు వీళ్ళు ఎందుకు మనకు కనపడాలి, ఎందుకు ఎక్స్పోజ్ అవ్వాలి సోషల్ మీడియాలో, అవసరం లేదే.
అమ్మవారి శక్తి ఉంటే అమ్మవారు ఎలాగ పీల్చుకుంటుంది. దాంట్లో ఇదే ఉంది. లేకపోతే మళ్ళీ అంటున్నారు మీ ఇంట్లో కూడా మీరు ఏమన్నా గుళ్ళు కట్టి పెట్టుకోండి, ఇలాగే అమ్మవారిని తాపడం చేసి పెట్టుకోండి, మీ ఇంటికి కూడా అలా వస్తారేమో చూద్దామనేసి అంటుంది. ఎంత తెలివిగా అంటే అంత తెలివిగా మాట్లాడుతున్నారు, చెప్తున్నాను కదా. ప్రతి విషయాన్ని వీళ్ళు చాలా తెలివిగా డిజైన్ చేశారనమాట. ప్రతిదీ కూడా ఏంటంటే ఇంకా అదే చెప్తున్నాను కదా, జాగ్రత్తగా బిజినెస్ ప్లాన్ చేసుకుని వచ్చారు. బిజినెస్ ప్లాన్ చేసుకుని ఇంకా జాగ్రత్తగా జనాల దగ్గర దొబ్బుదాం అన్నట్టు వచ్చారనమాట. ఇంకేం కాదు. నాకు చిరాకు వచ్చి బూతులు కూడా వస్తున్నాయి అనమాట. చెప్తున్నాను కదా, వీళ్ళ కోసం ఆలోచించి ఏం మాట్లాడుతున్నామో ఏం చెప్తున్నామో కూడా అర్థం కావట్లేదు. అందరూ చెప్తున్నారు ఏమని, జాగ్రత్తగా ఉండండి, ఆలోచించుకోండి అని చెప్తున్నారు. అయినా కూడా ఆలోచించుకోకుండా మరి ఇష్టం వచ్చినట్టు అదే చెప్తున్నాను కదా, ఎవరు పట్టించుకోకుండా ఇప్పటికీ కూడా చూస్తుంటే, ఫాలోయింగ్ అయ్యి చూస్తుంటే అర్థం కావట్లేదు నాకు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అర్థం కావట్లేదు. కాబట్టి ఒకసారి మేమేం చెప్తున్నామో ఒకసారి అర్థం చేసుకుని ఎలాగా ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫర్దర్గా ఏంటి, కరెక్టా కాదా, మేము చేసేది కరెక్టా కాదా అని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది అసలు ఏంటి మనం చేసేది రాంగా రైట్ అనేసి. అవేం పెట్టుకోకుండా అంత కరెక్ట్ అనేసి నమ్మేసి వెళ్ళిపోతే తర్వాత కొండగూరలు అవ్వడం తప్ప ఏం ఉండదు అనమాట. అందుకే చెప్తున్నాను, నేను ఏం నమ్మొద్దండి సోషల్ మీడియాలో వచ్చి. ఆవిడ చెప్పిన వీడియోలు నేను ఇంకా చేయకపోదాం అనుకున్నాను ఇంటెన్షన్. కాకపోతే ఇంకోటి ఏంటంటే వ్యూస్ కోసం చేస్తున్నాను అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆవిడ అసలు ఆ వీడియోస్లో ఆవిడ ఎక్కడ తగ్గట్లేదు. ఆవిడ వీడియోస్ నెక్స్ట్ కమ్బ్యాక్ 1 వస్తున్నాయి కానీ ఆవిడ ఎందులోనే తగ్గట్లేదు అనమాట. అందుకని మేము వీడియోస్ చేయాల్సి వస్తుంది. చేసి ఈవిడిని బయట పెట్టాలి, జనాల్ని తెలియాలి ఈవిడ కోసం అని చెప్పేసి మేము చెప్తున్నాం అనమాట. వ్యూస్ కోసం ఇంకో రకంగా అంటే చాలా వీడియోస్ చేసుకోవచ్చు, డైరెక్ట్ వీడియోలో పెట్టవచ్చు అనమాట ఆవిడ. అవేమీ కాదండి. కాకపోతే ఏంటంటే ఆవిడ కోసం మేము చెప్పాలని చేస్తున్నాము. మేము చెప్తున్నాము, తర్వాత ఇంకా మీ ఇష్టం. ఒకసారి వెళ్ళే ముందు కూడా మీరు ఆలోచించుకోండి. శ్రీమాత్రేణం. ఇంకా ఇంకోటి మర్చిపోయాను, ఆవిడ ఆ వీడియోలో ఏం చెప్తుందంటే లాస్ట్లో 108 కొబ్బరికాయలని, పసుబొట్లని, 9 పారాయణలని, మణిద్వీప పారాయణలని అని మీరు పెట్టుకున్నారు, నేనేం పెట్టలేదు, జనాల మెప్పు కోసం మీరు పెడుతున్నారని చెప్తుంది. ఒకవేళ జనాల మెప్పు కోసం పెట్టారన్నాము, ఓకే, అవన్నీ కరెక్ట్ కాదని చెప్తుంది. సరే మరి ఈవిడెందుకు సంచులతో కొబ్బరికాయలు ఒక పూజ చేయాలంటే, మొన్న సంతోషాన్ని ఒక వీడియోలో బయట పెట్టాడు. అందులో ఒక్క పూజ చేయడానికి 3 రోజులు చేయాలందంట. 3 రోజులకి కూడాను 3 150 కొబ్బరికాయలు, రోజుకు 15,000 చొప్పున 50,000 ఏమో 3 రోజుల పూజకి అడిగిందంట. పూజ సామాన్లు కూడా అమ్మాయి తెచ్చుకోవాలని చెప్పిందంట. మరి ఇలాంటివన్నీ ఆవిడ ఎందుకు చేస్తుంది? ఒకసారి మన వాళ్ళు ఆలోచించండి. ఆవిడ చెప్పే దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేసి ఒకసారి ఆలోచించండి. అప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే ఇంకా మిమ్మల్ని నిజంగా కూడా అమ్మవారే కాపాడాలన్నమాట. ఇంకా ఈవిడ కోసం వీడియోస్ చేయకూడదు అంటూనే ఈవిడికి యాటిట్యూడ్కి, ఈవిడ పెట్టే పిచ్చి మాటలకి నేను వీడియోస్ చేయాల్సి వస్తుందన్నమాట. మామూలుగా అయితే నేను అసలు వీడియోస్ ఇంక ఈవిడ కోసం చెయ్యకూడదని అనుకున్నాను. ఇంత టాక్సిక్ పీపుల్ కోసం మాట్లాడకూడదు అనుకున్నాను. ఏమో అమ్మవారు మాట్లాడించాలేమో అని మాట్లాడిస్తుందేమో మరి.